మరణాత జీవహారమును ఈ అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మా ప్రేమపూర్వక ఆహ్వానము మీకు తెలియచేయుచున్నాము. ఈ కార్యక్రమమును బట్టి మీరు ఆధ్యాత్మికంగా బలపడుతూ ఉన్నారని, దేవునిలో ఎదుగుతున్నారని, క్రీస్తు యేసు వారి యొక్క రాక కొరకు సిద్ధపడుతున్నారని మేము నమ్ముతూ ఉన్నాము. క్రీస్తును కలిగిన వారముగా, దేవుని ఆరాధికులముగా మనము చేయు ప్రార్థనలకు అనేక పర్యాయములు జవాబు రాక, కొన్ని పర్యాయములు ఆ జవాబు మనము కోరుకొనుచున్నట్లుగా కాక, మనము కోరుకొనని విధముగా ఆ జవాబు ఉంటూ ఉంది. Many times God says no to us for our prayers. మన ప్రార్థనలను ఆయన కాదని వాడై ఉన్నాడు. As much as he's a God who says yes, he's also a God who says no. అనేక పర్యాయములు మన ప్రార్థనలను కాదని వాడై ఉన్నాడు. అంత మాత్రమే కాక, పలుమార్లు మనము దేవుని కలిగి ఉండి, దేవునిపై మనం ఆధారపడి, దేవునిని మనము లోకమునకు ప్రత్యక్షపరచుచు వాక్యాధారిత జీవితమును మనము కలిగి ఉన్నను అనేక పర్యాయములు మనము శోధింపబడుచు ఉన్నాము, శ్రమకు గురగుచ్చు ఉన్నాము. కానీ పౌలు తాను రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనంలో ఈ రీతిగా రాయిచూ ఉన్నాడు: దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుమని సాక్ష్యం ఇచ్చచ్చు ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు విద్యావంతుడై ఉండి ఒక ధనిక కుటుంబము నుండి వచ్చి లోక అధికారమును లేక ఆధిపత్యమును కలిగిన వానిగా తన జీవితమును కొనసాగించి చివరకు దేవుని తెలుసుకున్న తర్వాత తాను లోకమును కాదని క్రీస్తు కొరకు జీవించవలసి వచ్చినప్పుడు తాను నిందలు అనుభవించాడు, శ్రమకు గురయ్యాడు. తనను తృణీకరించిన వారు ఉన్నారు, తనతో ఉన్నవారు తనను కాదన్న వారుగా ఉన్నారు, వద్దన్న వారుగా ఉన్నారు, బాధించిన వారిగా ఉన్నారు. తాను సైతము శరీరమందు నానా విధములైన బాధలను, బరువులను కలిగిన వానిగా ఉన్నాడు. కానీ అట్టి పౌలు చూచున్న సాక్ష్యం ఏమిటి అనగా, మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుమని సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. యునో, గాడ్ వర్క్స్ ఆల్ థింగ్స్ ఫర్ గుడ్. సమస్తమును మంచిగా చేయగలిగిన వాడు మన దేవుడు. నీ జీవితంలో కొన్ని పర్యాయములు నీ ప్రార్థనలను కాదన్నను, ఎస్పెషల్లీ వెన్ ఇట్ డజంట్ ఫాల్ or align to the will of God, దేవుని చిత్తమునకు అనుగుణముగా ఆ ప్రార్థనలో ఉండి ఉన్నప్పుడు తప్పక ఆయన ఆ ప్రార్థనను కాదని వాడై ఉన్నాడు. అంత మాత్రమే కాదు, కొన్ని ప్రార్థనలను he delays it to answer them. దానికి జవాబు ఇచ్చుటకై దీర్ఘకాలము తీసుకుని ప్రభు అనేక పర్యాయములు శ్రమను అనుమతించు ఉండగా, దేవుని బిడ్డలారా, ఒక మర్మము దాగుని ఉన్నది. ఆ మర్మము ఏమిటి అంటే, పౌలు అనుభవంలో నుండి మనము చూచినప్పుడు 3 సూత్రములు మీ ముందు ఉంచుకోవాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. నెంబర్ 1, నీవు దేవుని కలిగి ఉండి కూడా నీవు శ్రమ పడుచున్నట్లయితే ఆ శ్రమలో దేవుడు నిన్ను కాపాడువాడై ఉన్నాడు, కాచువాడై ఉన్నాడు. ఫర్ హీ ఈజ్ ఏబుల్ టు హోల్డ్ యూ అండ్ కీప్ యూ సేఫ్. అందులో బట్టి ప్రభు అట్టి శ్రమను అనుమతించును అని ఉన్నాడు. ఆ శ్రమలోనే ప్రభువు రెండవదిగా, as much as he's holding you and he's assuring you of his love unto you, రెండవదిగా ప్రభు చేయించిన పని ఏమిటి అంటే, he lets you come to him. అనేక పర్యాయములు మనము దేవుని కలిగి ఉన్నను కూడా దేవునికి దూరముగా మనం వెళ్ళిపోవచ్చున్నప్పుడు మన జీవితంలోని శ్రమ తిరిగి మనము దేవుని చేరుటకు అవకాశం నిచ్చు ఉన్నది. అందుకని మనము తిరిగి దేవుని చేరి దేవుని సహాయం పొందుటకు సైతము ఈ శ్రమ మనకు మేలు చేయుటను బట్టి ఐ సీ దాట్ యాజ్ గుడ్. అది మంచిదిగా మనము ఎంచవలసిన వారమై ఉన్నాము. 3వ కారణం ఏమిటంటే, గాడ్ టీచర్స్ యూ లైఫ్. దేవుడు నీకు జీవితమును నేర్పించడానికి శ్రమను అనుమతించేవాడై ఉన్నాడు. బిలీవింగ్ ఇన్ గాడ్, బిలీవింగ్ ఇన్ క్రైస్ట్, అవర్ లైఫ్ వుడ్ బి ఈజీ, బట్ రాదర్ గాడ్ విల్ మేక్ ఇట్ టఫ్. సులువుగా నీ జీవితమును మార్చడు, కానీ తన బలముతో నీ జీవితాన్ని నింపి జీవితమును ఎదుర్కోగలిగిన సామర్థ్యత నీలో పెంపొందింప చేస్తాడు. యు మే ఆస్క్ ఫర్ పేషెన్స్, యు మే ఆస్క్ ఫర్ కరేజ్, యు మే ఆస్క్ ఫర్ స్ట్రెంగ్త్, యు మే ఆస్క్ ఫర్ విజ్డమ్. And in order for you to receive this, God primarily teaches you life through the realities, adversities and the hardships of it. God gives you these prayers. నీ జీవితంలో
బలము కొరకు నీవు ప్రార్థన చేస్తున్నావేమో, జ్ఞానము కొరకు, సహనము కొరకు నీవు దేవుని వేడుకొనొచ్చు ఉన్నావేమో. జీవితమును నీకు నేర్పించి ఆ జీవిత సత్యములను నీలో నింపి ఈ ప్రార్థనలు నీకు బహుకరించడానికి దేవుడు శ్రమను అనుమతిస్తూ ఉన్నాడు. అందుకని ఇంతగా శ్రమ పడిన పౌలు తన జీవిత అనుభవములన్నింటినీ కూడా జత చేసి తాను ఇచ్చుచున్న సాక్ష్యం ఏమిటి అంటే, for he had many betrayals, for he had many afflictions, but yet he tasted the goodness of God. ఎన్నో పోరాటములు కలిగిన వానిగా ఉన్నాడు, శరీరమందు బలహీనత కలిగిన వానిగా ఉన్నాడు, నరుల చేత శోధింపబడిన వానిగా ఉన్నాడు, బాధింపబడిన వానిగా ఉన్నాడు. అయినను కూడా వీటన్నిటి నడుమ దేవుని మంచితనమును రుచి చూచాడేమో. అందుకనే అంటూ ఉన్నాడు, మేలు కలుగొటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. నీ జీవితంలో ఏ పోరాటంలో నీవు ఉన్నావేమో, ఏ నరుని చేత నీవు శోధింపబడుచు ఉన్నావేమో, బహుశా నీవు చేయించిన ప్రార్థనను ప్రభువు కాదని, లేక కొన్ని పర్యాయములు ఆ ప్రార్థనకు జవాబిచ్చుటకై మరింత కాలము నీవు వేచి ఉండులాగున నిన్ను నిలుపుచూ ఉండగా, దానితో పాటుగా నీ జీవితంలో ఒకవేళ ప్రభు శ్రమను అనుమతిస్తే నిరాశకు గురి కాకండి. ఎందుచేతనగా టు రిసీవ్ హిస్ స్ట్రెంగ్త్, ఆయన బలము నీవు అందుకోవడానికి ఒక సాధనమైనది. తన మంచితనము నీలో ఆయనను చేరినప్పుడు నిండి ఉండడానికి ఇది కారణమైనది. మరి ప్రధానముగా నీ జీవితంలో నీ ప్రార్థన ఏదైతే ఉన్నదో ఆ ప్రార్థన నెరవేర్పుగా తన బహుమానములను నీకు బహుకరించుటకు, జీవితమును నేర్పించుటకు ఇది సాధనమై ఉన్నది. కనుక ధైర్యము తెచ్చుకొని జీవితమును ఎదుర్కొని మేలు కలుగొట్టకై సమస్తము సమకూడి జరుగుచున్నవని నీ వెరిగి ఉండవల్లని దేవుని సేవకునిగా నీకు ఉపదేశిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్ములను దీవించును గాక. ఆమేన్. ప్రభువా, మా జీవితంలో మా స్థితిగతులు తండ్రి, మేము నిలిచి ఉన్న స్థానము అనేక పర్యాయములు మమ్మలను ఆందోళనతో నింపుచున్నది. నేను కలిగిన వారముగా సైతము శ్రమపడచ్చు, శ్రమకు గురగొచ్చు, వేదనతో నిండిన వారమై తండ్రి మేము చేసిన ప్రార్థనలకు ఇంకనూ కూడా జవాబును పొందుకొనక తండ్రి ఇదిగో మేము నిరసిలుచున్న వారముగా ఉన్నాము. అయితే ఉదయకాల సమయమందు నీవు మాతో మాట్లాడావు. సమస్తము సమకూడి మేలు కొరకు జరుగునని నీ వాక్యము ద్వారా నీవు మాకు వెల్లడి చేస్తున్నావు గనుక అట్టి విశ్వాసమును మాలో నింపి మా జీవితము తండ్రి చేదుగా ఉన్నను నిన్ను కలిగి ఉండడం బట్టి తండ్రి నీవు మాతో ఉన్నావని, నీవు మాకు జీవితం నేర్పించచ్చు ఉన్నావని, జీవిత అనుభవములోని నీ మంచితనము కూడా నింపనై ఉన్నావని విశ్వసించగలిగిన తండ్రి విశ్వాసమును మాకు దయచేయము. ప్రాణనాథుడై ఉన్న క్రీస్తు పేర ప్రార్థించుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మరణాత. గాడ్ బ్లెస్ యు.